విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అంబుజా సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా వ్యతిరేకిస్తూ నిర్వాసితులు స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. అభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆందోళన దిగారు. గో బ్యాక్ అంబుజా సిమెంట్ అంటూ నినాదాలు చేశారు. సభ దగ్గర ఏర్పాటు చేసిన కుర్చీలు విసిరేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసనలను అడ్డుకోవటానికి పోలీసులు ప్రయత్నించగా పోలీసులు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పెదగంట్యాడ మండలంలో ఉద్రిక్తత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పెదగంట్యాడ గ్రామంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులంతా కూడా గత కొంతకాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణని కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణని పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా మరి వాళ్ళంతా కూడా నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ బ్యానర్లను కూడా దగ్ధం చేయడం జరిగింది. ప్రజల ప్రాణాలతో హాని కలిగించే ఇటువంటి ఫ్యాక్టరీలు ఖచ్చితంగా నివాసాల మధ్యనైతే వద్దు, మేము దాన్ని యాక్సెప్ట్ చేయము అంటూ కూడా వాళ్ళంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసనలు అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఖచ్చితంగా వాళ్ళ నిరసనలు అయితే తెలియజేశారు. సరే ఏంటి సార్, ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది, సిమెంట్ ఫ్యాక్టరీని వద్దు అని మీరంతా నిరసిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజా సేకరణ అభిప్రాయం అనేది ముందు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ప్రజలతో మాట్లాడాలి. ఇదేదో పోలీసు నిర్బంధం పెట్టి అంబానీ సిమెంట్ని పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టడం చూస్తున్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వల్ల నిర్వాసితులై చాలా ఇబ్బంది పడ్డాం. గంగవారి పోర్టులో ఇప్పటికీ స్థానిక ఉపాధి లేదు. ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే పూర్తిగా మా ఏరియాలో డస్ట్, కంచాల్లో డస్ట్, పిల్లలకి ఊపిరితిత్తులు, గర్భిణీ ఊపిరితిత్తులు వస్తాయి. ఇప్పటికీ కూడా అదాని సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టొద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజా అభిప్రాయాన్ని పోలీసుల ద్వారా చేయించడం అనేది మేము ఒప్పుకోవట్లేదు. చెప్పండి, ప్రజాభిప్రాయ సేకరణతో మేము ప్రజలకి హితమైన నిర్మాణాలనే చేస్తాం, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వలన ఉపాధి పెరుగుతుంది అని ప్రభుత్వం అంటుంది, మాకు నష్టం కలుగుతుంది అని మీరు అంటున్నారు, ఏం చెప్పాలంటున్నారు? యాక్చువల్గా గంగవరం పోర్టు కూడా ఇలాగే ప్రజాభిప్రాయం సేకరణ పెట్టి వాళ్ళ స్థానిక ఉన్న ఆ కంపెనీ దగ్గరలో పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు నివేదిక రాసుకొని ఈరోజు గంగవరం పోర్టు నిర్మాణం జరిగింది. అదేవిధంగా అదానీ వారు ఇప్పుడు వచ్చి అదే అభిప్రాయ సేకరణ పెట్టి జనాల ఆరోగ్యంతో, మాకు ఉద్యోగాలు వద్దు, ఆరోగ్యాలే ముఖ్యం, మా ఆరోగ్యాలు, మా తరతరాల ఆరోగ్యాలు ఈరోజు గంగవరం పోర్టు వాళ్ళు పోయాయి. ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీతో మేము అన్నంలోని సిమెంట్ కలుపుకొని తినే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దయచేసి మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మేము కోరుకుంటున్నాం. ఈ 14 గ్రామాలు ఇక్కడ మీరందరూ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణని వ్యతిరేకిస్తున్నారు, మీ ప్రజలకి అందరికీ కూడా హాని కలుగుతుందని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకి మీరు అటెండ్ అయ్యారు కదా, ఏం చెప్పాలి? డంపింగ్ ఆర్డర్ ఉంది మాకు, డంపింగ్ ఆర్డర్ తీసేవాళ్ళు. సిమెంట్ కంపెనీ వద్దు, డంపింగ్ ఆర్డర్ వద్దు, సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, డంపింగ్ ఆర్డర్ సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ ఫ్యాక్టరీ వలన మీ అందరికీ కూడా ఉపాధి అని అంటున్నారు, కానీ మీరేమో మాకు అది కాలుష్యం, ప్రజల ప్రాణాలకు హాని, మాకు వద్దు అంటున్నారు, ఏంటమ్మా, ఏం చెప్పండి? సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు మేడం, ఎంత పొల్యూషన్ ఉన్నప్పుడు పోర్ట్ ఇచ్చి పొల్యూషన్ చాలా వరకు బంధిస్తున్నాం కదా, మంగేసి మాకు క్యాన్సర్లు ఇంకా అనకూడదు థైరాయిడ్లు లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆ సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇంకెన్ని ప్రాబ్లమ్ మా నెత్తి మీద తీసుకొస్తారు మేడం. ప్లాంట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్లాంట్ డబ్బులు తీసుకొని అన్ని తీసుకొని పలసీన్గా రేగిస్తామన్నారు, ఈ రోజు అన్ని మూసుకొని కూర్చున్నాం. అన్నిని తిండి లేదు, పనులు తీసేశారు. నిజంగా ఇక్కడ నిర్వాసితులు ఏం చేయాలి మేడం? పిల్లలు చదివించుకొని ఎటు వెళ్ళలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి కూడా మేము అసలు చెప్పలేకపోతున్నాం. ఇది ఇక్కడ మొత్తానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి నిరసనలు వ్యక్తం చేస్తూ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ అయితే పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా నిరసిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తే కనుక స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఏకపక్షంగా ఇవన్నీ కూడా చేసేస్తున్నారు. గంగవరం పోర్ట్ వచ్చింది, దానివల్ల ఉపాధి కన్నా నష్టం ఎక్కువ జరిగింది మాకు. ఒక పక్క స్టీల్ ప్లాంట్ వ్యవహారం అలాగనే ఉంది. ఇప్పుడు కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీని తెచ్చి మన ఎత్తున పెడితే కనుక ఎలాంటి పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది, మాకు ప్రాణాలు
ప్రాణాలు ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. ఈ కంపెనీల పేరుతో మా ఆస్తుల్ని కొల్లగొట్టి మాకు ప్రాణాలని తీసే అలాంటి పరిశ్రమలు మేము వద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తే స్పష్టంగా మనకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రజలంతా కూడా కుర్చీలన్నింటినీ కూడా విసిరేసి అసలు ప్రజాభిప్రాయ సేకరణ వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అధికారులందరినీ కూడా వాళ్ళంతా కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. మా గ్రామాల్లోకి మీరు రావద్దు అని చెప్పేసి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఆ నిర్మాణాన్ని మా గ్రామాల మధ్యన, నివాసాల మధ్యన పెడితే గనక మేము ఒప్పుకునేదే లేదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో, ఏకకంఠంతో ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళ అభిప్రాయాలను అయితే మాత్రం వెలుబుచ్చారు. మరి దీని మీద అధికారులు ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో స్తబ్దతగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే గనక మాకు ఇబ్బంది కలుగుతుంది అనేది గ్రామస్తులందరూ కూడా మరి మొత్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఈ ప్రజాభిప్రాయ సేకరణని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.